బిడ్డ పోయిన దగ్గర నుండి గిప్పటిదాకా ఒక్క ముద్ద కూడా తినలేదు. కాస్త ఎంగిల్ పడుదుదా అక్క? నా గురించి ఎవరూ ఆలోచించొద్దు. వెళ్ళిపోమంగా. నీ బాధ నాకు తెలుసక్క. కోపం ఒకరి మీదైతే అన్నం మీద అలుగుతే ఎట్లాగా? నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు. నా పరిస్థితికి ఎవరు జాలిపడనక్కర్లేదు. నాకు ఎవరి ఓదార్పు అవసరం లేదు. తిండి తినకపోయినంత మాత్రాన ప్రాణమేం పోదు. నువ్వు వెళ్ళు. గది కాదక్క, నా మాట ఏను. నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోమంగా. నువ్వు తినకపోతే నా మీద ఒట్టక్క. గది నా సొంత అక్కైతే ఇట్లాంటి పరిస్థితుల్లో వదిలేసిపోతానా? నువ్వు నా సొంత అక్క కంటే ఎక్కువ అక్క. తోడబుట్టిన తనివి కాకపోయినా ఇద్దరు ఎక్కడో పుట్టి ఈ ఇంటి కోడళ్ళమయ్యాం. నీకున్న ప్రేమలో ఒక్క వంతు ప్రేమైనా ఈ ఇంటి పెద్దకుంటే నాకీ పరిస్థితి వచ్చేదా? చెప్పు మంగ. ఎందుకు ఎందుకు అత్తయ్య నా బిడ్డని నాకు కాకుండా చేసింది? నేనేం తప్పు చేశాను? ఆయన వాళ్ళన్నకు సహాయపడ్డాడు, అది తప్పంది.